ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాభారం నేను నాకు కూడా కరెంటు పోయింది. ఎక్కడ ఉన్నామంటే నాగులు రక్షించి ఆ దేశాన్ని జయించాడు. అక్కడి నుంచి ఇంకా పశ్చిమంగా పోయి గంధమాదన పర్వతాన్ని చేరి అక్కడ వారందరినీ గెలిచాడు. గంధమాదనాన్ని దాటి రత్న సంపత్తో తొలుతూగే కేతుమాల వర్షాన్ని చేరాడు. అది దేవతులైనటువంటి స్త్రీ పురుషుల నివాస ప్రదేశం. ఆ కేతుమాల వర్షాన్ని జయించి అర్జునుడు దాన్ని కప్పం కట్టి దేశంగా చేసి దుర్లభాలైనటువంటి రత్నాలను తీసుకుని తిరిగి ఇలవృత వర్షానికి వచ్చాడు. శత్రుధమనుడైన అర్జునుడు తూర్పు దిక్కుగా బయలుదేరి మేరుమందర పర్వతాలను మధ్య ఉన్నటువంటి శైలోధా నది ఒడ్డున ఉన్న వెదురులు వేణునామకాలైనటువంటి చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడి కష, జష, నజ్యోత, ప్రగస, దీర్ఘవేణిక, పసుప, కులింద, తంగన, పరతంగన జాతులను ఓడించి వారి నుండి కానుకలుగా రత్నాలు తీసుకుని మాల్యవంత పర్వతాన్ని చేరాడు. ఆ పర్వతాన్ని దాటి భద్రాశ్వ వర్షానికి చేరాడు. అది స్వర్గంతో సమానమైనటువంటి అందమైన చోటు. ఆ దేశంలో దేవతల్లా సుందరులై సుఖమనుభవించే పురుషులు నివసిస్తున్నారు. వారిని అందరినీ కూడా అదుపులోనికి అదుపులోకి తెచ్చుకుని కప్పం కట్టే వారిగా చేసి అసంఖ్యాకాలైన రత్నాలను గ్రహించి నీలపర్వతం వైపు పోయి అక్కడ వారిని జయించాడు. జయశీల అర్జునుడు నీలపర్వతాన్ని దాటి సుందరులైన స్త్రీ పురుషులతో నిండినటువంటి రమ్యక వర్షను ప్రవేశించాడు. ఆ దేశాన్ని గెలిచి వారికి కప్పని నిర్ణయించాడు. పిమ్మట గుహ్యక రక్షితమైనటువంటి ప్రదేశాలను అర్జునుడు తన అధికారంలోకి తెచ్చాడు. అక్కడ బంగారు రంగు మృగాలను, పక్షులను పొందాడు. అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. యజ్ఞ వైభవ వృద్ధికై వాటినన్నింటిని కూడా గ్రహించాడు. బలవంతుడైనటువంటి అర్జునుడు చాలా రత్నాలను గ్రహించి గంధర్వ రక్షిత ప్రదేశానికి చేరాడు. వారిని అందరిని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడ చాలా రత్నాలను పొంది ధవళగిరి పర్వతవాసులను జయించాడు. ధవళగిరి పర్వతాన్ని దాటి అతడు హిరణ్యకమనే వర్షానికి చేరాడు. అక్కడికి చేరి సుందర ప్రదేశాలన్నింటిని కూడా చూడసాగాడు. చాలా భవనాల వరుసల్లో తిరుగుతూ శ్వేతాశుడు అనేటువంటి అంటే తెల్లని గుర్రం మీద ఉన్నాడు అర్జునుడు నక్షత్రాల మధ్యన చంద్రుని వలె వెలుగొందాడు. గొప్ప బలం అందం గల హిరణ్యక వర్ష రాజమార్గాలలో నడుస్తూ ఉంటే అక్కడ మేడలపై నిలబడినటువంటి సుందర స్త్రీలు అర్జునుని ఆసక్తితో చూశారు. అర్జునుడు తన కీర్తిని పెంచేవాడు. అతడు సూర్యుడు, వీరుడు, సేవకులతో కూడినవాడు, కీర్తి కలవాడు. రథంపై తిరిగేవాడు. అతని శరీరంపై కవచం, తల మీద కిరీటం ప్రకాశిస్తున్నాయి. అతడు యుద్ధానికి సిద్ధమై యుద్ధ సామాగ్రితో ఎల్లప్పుడూ కూడి ఉండేవాడు. సుకుమారుడు, ధైర్యవంతుడు, తేజోరాశి, సాట్లేనివాడు, ఇంద్రునితో సమానమైనటువంటి పరాక్రమవంతుడు. శత్రు నాశనం చేసేవాడు. శత్రు రాజుల ఏనుగుల గమనాన్ని నిరోధించేవాడు. అతడిని చూచిన స్త్రీలు అతడిని సాక్షాత్తుగా దేవసేనాని కార్తికేయునిగా భావించారు. వారితో ఇట్లా అనుకోసాగారు, సకులారా, మన ఎదురుగానున్న ఇతని పరాక్రమం యుద్ధంలో చూడాలి. ఇతని చేతిలో పడిన శత్రువు నిర్వీరులే మరణించినట్లే భావించాలి. స్త్రీలు ఇలా పరస్పరం మాట్లాడుకుంటూ అర్జునుడిని ప్రేమగా చూస్తూ అతని గుణకీర్తనం చేస్తూ అతని తలపై పుష్పవృష్టి కురిపించారు. అక్కడ వారందరూ కూడా ప్రసన్నులై అర్జునుడిని చూచి అతని సమీపన రత్నాలను, అలంకారాలను ఎన్నింటినో కానుకలుగా ఉంచారు. వారందరినీ జయించి వారిపై కప్పని నిర్ణయించి మనులు, బంగారం, రత్నాలు, ఆభరణాలు వారి నుంచి గ్రహించి అర్జునుడు శృంగవంతానికి చేరాడు. శృంగవంతం అనే పర్వతాన్ని దాటి ఉత్తర కురు వర్షంలో ప్రవేశించాడు. ఆ దేశాన్ని జయించాలని కూడా నిర్ణయించాడు. ఇంతలోనే అర్జునుని సమీపానికి మహాబలవంతులు, విశాల కాయలైనటువంటి ద్వారపాలకులు వచ్చి ప్రసన్నతతో ఇలా పలికారు, అర్జున, ఈ నగరం నీకు ఏ విధంగానైనా జయింప వీలు కాదు. కళ్యాణ స్వరూపుడా, వెనుకకు మరలు. నీవు ఇక్కడికి రావడమే పెద్ద విశేషం. ఈ నగర ప్రవేశం చేసిన వాడు ప్రాణాలతో మిగలడు. మేం నీ యందు ప్రసన్నలమైనాం. అర్జున, ఇక్కడ జయించదగినటువంటి వస్తువు కనపడదు. ఇది ఉత్తర కురుదేశం. ఇక్కడ యుద్ధానికి తావులేదు. దీనిలోనికి ప్రవేశించినా నీవు ఇక్కడ ఏమి చూడలేవు. మానవ శరీరంతో ప్రవేశిస్తే ఇక్కడ ఏ వస్తువు కూడా చూడ వీలు కానిది. పురుషసింహమా, యుద్ధం విడిచి వేరే ఏదైనా పని చేయాలనుకుంటే చెప్పు. నీ మాటపై దాన్ని స్వయంగా మేము నెరవేరుస్తాం. అర్జునుడు వారితో నవ్వుతూ అన్నాడు, నేను బుద్ధిమంతుడు. నా సోదరుడైన ధర్మజుని ఈ భూణులను ఈరోజు ఎందుకు గొంతు తడబడుతుంది. అర్జునుడు వారితో నవ్వుతూ ఇలా అన్నాడు, నేను బుద్ధిమంతుడు, నా సోదరుడైనటువంటి ధర్మజుని ఈ భూమండలానికి అంతటి కూడా చక్రవర్తిని సంకల్పించాను. మనుషులకు విరుద్ధమైనటువంటి మీ దేశంలోనికి నేను ప్రవేశించను. యుధిష్ఠిరునికి పన్నుల రూపంలో కొంత ధనాన్ని సమర్పించండి. అప్పుడు వారు దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు, నారబట్టలు అర్జునునికి కప్పంగా ఇచ్చారు. ఇలా పురుష శ్రేష్ఠుడు అర్జునుడు రాజులను, దొంగలను చాలామందిని యుద్ధంలో ఓడించి ఉత్తర దిక్కును పూర్తిగా వశపరుచుకున్నాడు. రాజులను జయించి కప్పానికి ఒప్పించి వారి రాజ్యాల్లో వారిని స్థాపించాడు. వారు అర్జునునికి ధనం, రత్నాలు, ఆభరణాలు, వాయువేగం గల తిత్తిరి, కల్మాష, సుఖవర్ణపు గుర్రాలు, నెమల వర్ణం గల గుర్రాలు కానుకలుగా సమర్పించారు. తిరిగి తన చతురంగ బలాలతో అర్జునుడు ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. అర్జునుడు తన అన్న ధర్మరాజుకు వాహనాలతో సహా ధనాన్ని సమర్పించి అతని అనుజ్ఞ పొంది తన భవనానికి చేరుకున్నాడు.
సో వెళ్ళాడు, సాధించాడు, మరలా వచ్చాడు, అర్జునుడు ధర్మరాజుకు మొత్తం చెప్పాడు, ఇచ్చాడు, మరలా ఏమంటారు దాన్ని ఏమంటారు ఆశ్రమ కాదబ్బా తన భవనానికి వెళ్ళిపోయినాడు. ఇక భీమసేనుడు తూర్పు దిక్కుని ఎలా దయించాడు ఏంటి? రైట్. శత్రు శోక కారకుడై భరత వంశోన్నత చేయగల భీముడు ఇదే సమయంలో ధర్మరాజు ఆజ్ఞ తీసుకున్నాడు. శత్రు రాజ్యాలను అణిచివేయగల గొప్ప సైన్యము, ఏనుగులు, గుర్రాలు, రథాలు, కవచాలతో తూర్పు దిక్కుకు బయలుదేరాడు. పురుష శ్రేష్ఠుడు భీముడు పాంచాల మహానగరం అహిత్యత్రానికి చేరి ఎన్నో విధాల ఉపాయాలతో వారిని అనునయించి వశం చేసుకున్నాడు. అక్కడి నుండి ముందుకు పోయి శూరుడు, వీరుడు అయిన భీముడు గండకి నది తీరంలోని విదేహ దేశాలను కొద్ది కాలంలోనే జయించి దశార్ణ దేశంపై అధికారం చేజిక్కించుకున్నాడు. దశార్ణ దేశ రాజు సుధర్ముడు భీముడితో శస్త్ర అస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు. వారి మల్ల యుద్ధం చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తోంది. భీమసేనుడు అతని అద్భుత పరాక్రమాన్ని గమనించి ఆ సుధర్ముణ్ణి తన ప్రధాన సేనాపతిగా నియమించాడు. పిమ్మట భీముడు పెద్ద సైన్యంతో భూమిని కంపింపజేస్తూ తూర్పు దిక్కుకు బయలుదేరాడు. బలశాలి వృకోదరుడు అశ్వమేధాధిపతి అయినటువంటి రోచమానుని యుద్ధంలో తమ్ములతో సహా వశం చేసుకున్నాడు. మహావీరుడు భీముడు మృదువుగా రోచమానునితో యుద్ధం లేకుండానే పూర్వదేశంపై విజయం సాధించాడు. అక్కడి నుంచి దక్షిణంగా వచ్చి పులింద నగరం అనేటువంటి సుకుమారాన్ని, అక్కడి రాజు సుమిత్రుడిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ధర్మజుడు ఆజ్ఞానుసారం పరాక్రమవంతుడైనటువంటి శిశుపాలుడు ఉన్న చోటుకు కూడా వెళ్ళాడు. చేదిరాజు కూడా ధర్మరాజు అభిప్రాయం తెలుసుకుని నగరం వెలుపలకు వచ్చి స్వాగత సత్కారాలతో భీముడు తనవాడిగా చేసుకున్నాడు. కురు, చేది వంశ శ్రేష్ఠులు ఇరువురు పరస్పరం కలిసి వారి వంశాల గురించి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తరువాత చేదిరాజు శిశుపాలుడు తన రాజ్యాన్ని భీమసేనునికి అప్పగించి నవ్వుతూ, పాపరహితుడా, ఇలా ఎందుకు ఆచరిస్తున్నావు అని అడిగాడు. భీముడు శిశుపాలుడు ధర్మరాజు చేయదలిచినటువంటి స్వర్వ కార్యాలను వివరించాడు. అతని మాటలను శిశుపాలుడు అంగీకరించి కప్పం కట్టడానికి అంగీకరించాడు. శిశుపాలనచే సమ్మానితుడై భీముడు తన సేనా వాహనాలతో 13 రోజులు అక్కడ గడిపాడు. తరువాత అక్కడి నుంచి బయలుదేరాడు. ఇక శత్రు పీడాకరుడు భీముడు కుమారదేశపు రాజు శ్రేణిమంతుని, కోశలరాజు బృహద్బలుని జయించాడు. అయోధ్య నగరాన బలవంతుడు, ధర్మజ్ఞుడైనటువంటి దీర్ఘయజ్ఞుని మృదువుగా యుద్ధరహితంగా భీముడు లొంగదీశాడు. శక్తిశాలి వృకోదరుడు పిదప గోపాలకక్షుని ఉత్తర కోసల దేశాలను జయించి మళ్ళా రాజ్యాధిపతి అయినటువంటి పార్థివుణ్ణి తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. పార్థివుణ్ణి హిమాలయ సమీపానికి చేరి బలశాలి పాండవ మధ్యముడు జలోద్భవ రాజ్యంపై దండెత్తి స్వల్పకాలంలో తన వశం చేసుకున్నాడు. ఇలా భీముడు అనేక దేశాలను జయించి బల్లాట సమీపంలోని దేశాలను సుక్తిమంతం అనే పర్వతాన్ని జయించాడు. బలవంతుడు, పరాక్రమవంతుడు, పురుషార్థ సాధకుడు అయినటువంటి భీముడు యుద్ధంలో ఎన్నడూ వెనుకంజ వేయని కాశీరాజు సుబాహుణ్ణి తన బాహుబలంతో లొంగదీసుకున్నాడు. సో ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. సో ఓవరాల్గా అన్నప్పుడు ఈవెన్ భూమండలం మీద ఉన్నటువంటి దేవదేవులని గంధర్వులు అందరం కూడా జయించినవాడు అర్జునుడు. రిమైనింగ్ రాజులని రాజ్యాలను చేస్తూ వెళ్తున్నాడు భీముడు. సో ఇప్పుడు అర్థమవుతుందంటే మనకి భూలోకంలోనే సకల దేవతా గణాలు కూడా ఉంటున్నారని. అవి ఎక్కడంటే హిమాలయ ప్రాంతాల్లో నాకైతే అర్థమవుతా ఉంది. సరే, భవిష్యత్తులో ఏమన్నా ఇంకా రహస్యం తెలిస్తే చూద్దాం.